మునిపటి భాగంలో ఈ సూర్యరావణకి తన కలలో భయంకరమైన స్వప్నం కనిపించింది. ఆ స్వప్నంలో ఒక భయంకరమైన పిశాచి ఈ సూర్యరావణ శిరస్సును తెగనరికినట్లుగా ఏదో పీడకల కనిపించింది. అంతేకాదు ఒక పిశాచి తనతో మాట్లాడింది కూడా. ఇదలా ఉండగా జింతలో ఒక్కసారిగా తెల్లవారేయింది. కాని ఈ సూర్యరావణకి రాత్రి తన కల్లో వచ్చిన ఆ సంగతులేమీ గుర్తుకు రావటం లేదు. తనలో తాను మదన పడుతూ ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే భలే చిత్రంగా ఉంది. రాత్రి జరిగిన కళ అంతా చాలా భయంకరంగా ఉంది. కాని ఆ కళ నుంచి మేల్కో వచ్చిన తర్వాత నాతో ఒక భయంకరమైన పిశాచి కూడా మాట్లాడింది. అసలు అది ఏం చెప్పిందో అసలు అంతా ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కాని ఆ కళలో చూసిన ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. ఆ ప్రదేశం సరిగ్గా నాకు గుర్తుకు రావటం లేదు. కాని ఆ పిశాచి అన్న మాటలు మాత్రం నాకు గుర్తుకు ఉన్నాయి. ఆ స్వప్నం నిజంగా మారుతుందంట. ఎలాగైనా సరే ఆ పిశాచి నుంచి నన్ను కాపాడుకోవాలంటే ఆ దయ్యం చెప్పినట్లు నేను చెయ్యాలి, లేకపోతే నాకు మరణం తథ్యమేమో అని చెప్పి ఈ సూర్యరావణ చాలా భయపడుతూ ఉన్నాడు. ఇదలా ఉండగా ఊరి పెద్ద ఇంటికి ఒక పెళ్లిళ్ళ పేరయ్య వచ్చాడు. ఆ పేరయ్యతో ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, రెండు పేరయ్య గారు, చాలా రోజుల తర్వాత మళ్ళా మా ఇంటికి వచ్చారు. ఏవైనా మంచి సంబంధాలు వచ్చాయా? మా సూర్యరావణికి తగిన సంబంధం ఏదైనా ఉంటే కాస్త చెప్పండి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఆ పెళ్లిళ్ళ పేరయ్య ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నమస్కారం. నేను ఇప్పటికి వచ్చిందే మీ కుమారుడు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చానయ్యా. మీ సూర్యరావణికి తగిన వరువు మన పక్క ఊర్లోనే ఉందయ్యా. అతనికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె చాలా అందగత్తె, యవ్వనస్తురాలు, అదృష్టవంతురాలు కూడా. ఆమె సంబంధం మనకి సూర్యరామునికి తగిన జోడని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ సంబంధం గురించి మీకు చెప్పడానికి వచ్చానయ్యా. ఇదిగోండి ఆమె చిత్రపటం అని ఆ అమ్మాయి యొక్క చిత్రపటాన్ని ఊరి పెద్దకు చూపించాడు. అది చూసిన ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, పేరయ్య గారు, ఇంతకాలానికి ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చారు. అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడే నా భార్యను పిలిచి ఈ చిత్రపటాన్ని చూపిస్తాను. ఏమే సత్యమేనే, ఒక్కసారి బయటికి రా. మన కాబోయే కోడల చిత్రపటం చూడు, చాలా అందంగా ఉంది కదా అని వీళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా అక్కడికి ఈ సూర్యరావణ వచ్చాడు. తన తండ్రిని చూసి సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, నాన్నగారు, ఎందుకు అందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు? అసలు మీ చేతిలో ఉన్న ఆ చిత్రపటం ఎవరిది నాన్నగారు అని ఈ సూర్యరావణ తన తండ్రితో చెప్పగా తన తండ్రి తన కుమారుడితో ఇలా అంటూ ఉన్నాడు, అదేమీ లేదురా, నేను రాత్రి నీకు చెప్పాను కదా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నానని. ఈ పెళ్లిళ్ళ పేరయ్య గారు మనకి మంచి సంబంధం తీసుకొని వచ్చారు. పక్క ఊరు పెద్ద కూతురంట. తను చాలా గుణవంతురాలు, ఎంతో అదృష్టవంతురాలు కూడా. ఆమె నువ్వు వివాహం చేసుకోవడం వల్ల నీకు దశ మారుతుందంట. బుద్ధిగా ఉండు ఏటే అని ఊరి పెద్ద తన కుమారుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఆ చిత్రపటాన్ని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే నేను సాధించాలనుకున్న ఆ కాల సర్పనిధి దక్కించకపోతే ఇంతకాలం నేను చేసిన ఈ శ్రమ అంతా వృధా అయిపోతుంది. పైగా ఇప్పుడు ఆ కాల సర్పనిధి నేను పొందాలంటే బ్రహ్మచారిగానే ఉండాలని ఆ మాంత్రికుడు చెప్పాడు. కాని ఇప్పుడు మా తండ్రి చూస్తే ఈ చిత్రపటంలో ఉన్న అమ్మాయిని ఖచ్చితంగా నాకు ఇచ్చి వివాహం జరిపించేలా ఉన్నాడు. ఎలా అయినా సరే ఈ విషయాన్ని మా మాంత్రికుడైన మిత్రుడికి తెలియజేయాలి. వాడికి తెలియజేస్తే ఈమెను వివాహం జరిపించుకోమంటాడో లేకపోతే నేను సాధించే ఆ కార్యానికి బలి ఇవ్వమంటాడో తెలుసుకుంటాను. ఇప్పుడే బయలుదేరి ఆ మాంత్రిని కలవాలి అని ఈ సూర్యరావణ తన మనసులో అనుకొని ఇంటి నుంచి నేరుగా ఆ మాంత్రుడి వద్దకు బయలుదేరుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి అడవి మార్గం గుండా ప్రయాణిస్తుంటే ఈ సూర్యరావణకి ఎదురుగా ఒక చిన్న దోమ ప్రత్యక్షమైంది. ఆ దోమ మాట్లాడుతూ సూర్యరావణతో ఇలా అంటూ ఉంది, ఓ అసహాయ సూరా, నీ గురించి తెలియదనుకుంటున్నావా? మీ తండ్రి గారు
నీ ముక్కుకి తాడు వేయాలని చూస్తున్నారు. ఇక నీ ఆటలు సాగవు. నిన్న రాత్రి నీకు చెప్పిన విషయం నువ్వు మర్చిపోయావు. నీ మరణం కాలసర్ప గృహలోనే. త్వరగా వెళ్ళి మా మిత్రుడు చెప్పినట్టు ఆ పిశాచుని విడుదల చెయ్యు, లేకపోతే నీ కలలో వచ్చిన ఆ స్వప్నం నిజమైపోతుంది. వెళ్ళు మిత్రమా, వెళ్ళు. త్వరగా వెళ్ళి ఆ పిశాచుని విడుదల చేసుకో, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని ఆ దోమ ఈ సూర్యరావణతో చెబుతూ ఉంది. అది అంతా వింటున్న ఈ సూర్యరావణ ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే దోమ మాట్లాడమేంటి నాకు? అయినా నిన్న రాత్రి నుంచి నా చుట్టూ ఏదో భయంకరమైన సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయం నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నిన్న రాత్రికి రాత్రి కిటికీ దగ్గర ఒక భయంకరమైన పిశాచు వచ్చి నాతో మాట్లాడింది. ఇప్పుడు చూస్తే ఒక చిన్న దోమ నాతో మాట్లాడుతుంది. ఇది అంతా ఏదో నా చుట్టూ జరుగుతూనే ఉంది. ఈ సంగతినన్నిటినీ ఖచ్చితంగా మాంత్రుడు తెలియజేయాలి అని చెప్పి ఈ సూర్యరావణ చాలా వేగంగా తన గుర్రంపై ఆ మాంత్రుడి వద్దకు వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ భయంకరమైన మాంత్రుడి వద్దకు చేరుకున్నాడు. మాంత్రికుడితో ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా షిడోష, నాకు రాత్రి భయంకరమైన ఒక పీడకల వచ్చింది. ఆ కలలో ఏదో ఒక భయంకరమైన గృహ లాంటిది ఉంది. అందులో ఇద్దరు భయంకరమైన వ్యక్తులు నన్ను ఈడ్చుకుంటూ వెళ్లి ఒక బావిలో ఒక భయంకరమైన పిశాచికి నన్ను బలిస్తున్నారు. ఆ గృహ ఏంటో నాకు ఇప్పటికీ గుర్తు రావటం లేదు. పైగా ఆ కల కన్నా మరుక్షణమే నా కిటికీ వద్దకు ఒక భయంకరమైన పిశాచి వచ్చి ఆ కలలో జరిగిందంతా నిజంగా జరుగుతుంది, నువ్వు ఆ నాగకొండగిరికి బలి అయిపోతావని చెప్పింది. ఇది ఎంతా చూస్తుంటే నాకు ఏదో కంగారుగా ఉంది. చిడోషా, ఏం మాట్లాడు అని ఈ సూర్యరావణ ఆ భయంకరమైన మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న షిడోషా మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా సూర్య, నీకు వచ్చిన కళ ఒక భయంకరమైన కళగా నువ్వు భావిస్తున్నావు, కానీ అది నీ జీవితంలో జరగబోయేదే. ఆ స్వప్నమే నీకు ముందుగా తెలియజేస్తూ వచ్చింది. కాస్త నువ్వు గుర్తుకు తెచ్చుకొని ఆ గృహ ఎలా ఉందో నాకు చెప్పగలిగితే అది అసలు నిజంగా నాగగిరి కోనేనా లేదా మనం వెతుకుతున్న కాలసర్పనిధికి దారా అనేది మనం తెలుసుకోగలం. కాస్త ప్రయత్నించు మిత్రమా అని ఆ మాంత్రుడు సూర్యరావణతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న సూర్యరావణ తనతో ఇలా అంటూ ఉన్నాడు, అరే లేదు మిత్రమా షిడోష, నేను ఆ కళ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ప్రదేశం ఏంటో ఎలా ఉంటుందో కూడా నాకు గుర్తుకు రావడం లేదు. కానీ నన్ను మాత్రం ఒక భయంకరమైన పిశాచికి బలివడం మాత్రం చాలా గుర్తుంది. దానితో పాటు నిన్ను కలుద్దామని వస్తున్న ఈ అడవి మార్గంలో ఒక చిన్న దోమ నాతో మాట్లాడింది. ఆ దోమ కూడా భయంకరమైన ఆ పిశాచి వద్దకు వెళ్ళు, నీకు సహాయం చేస్తదని చెబుతూ ఉంది. నాకు ఇదంతా చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది చిడోషా. ఇది ఎంత ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇంతలో మా తండ్రి గారు ఒక అమ్మాయి చిత్రపటాన్ని చూపించి ఆమెతో నాకు వివాహం జరిపిస్తానని చెబుతూ ఉన్నారు. ఇదిగో కావాలంటే చూడు ఈ చిత్రపటం. ఈమె నా కాలసాధనకు ఏదైనా ఉపయోగపడుతుందా, లేకపోతే ఈమెను మన కాలసర్పనిధి కోసం బలి ఇచ్చేద్దాం అని చెప్పి ఈ సూర్యరావణ తన చేతిలో ఉన్న ఆ చిత్రపటాన్ని ఈ మాంత్రుడికి చూపించాడు. అది చూసిన వెంటనే ఈ యొక్క చిడోషా మాంత్రుడు జిలా అంటూ ఉన్నాడు, ఏది ఒకసారి ఆ చిత్రపటాన్ని నాకు ఇవ్వు. మిత్రమా భల, మనం అనుకున్న కల నెరవేరబోతుంది. ఇంతకాలం నువ్వు బ్రహ్మచారుడిగా ఉండి ఈ కాలసర్పనిధి పొందాలని చెబుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు మాకు అత్యంత వేగంగా ఆ కాలసర్పనిధి పొందే అవకాశం మన చేతికి వచ్చింది. అందుకు ఈమె కారణం. ఈమె జాతకంలో నాగసర్ప దోషం ఉంది. ఈ నాగసర్పం దోషం ఉన్న ఈ యువతికి ఆ కొన్ని మాయా సర్పాలు కంటబడుతూ ఉంటాయి. ఈమె ద్వారానే ఆ భయంకరమైన కాలసర్పనిధి ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మిత్రమా, నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో మాత్రం వెనుకంజ వేయొద్దు. మిత్రమా, ఒక్క సంగతి చెబుతాను, చాలా జాగ్రత్తగా విను. ఈమెను ఖచ్చితంగా నాగగిరి కోనకు బలి ఇవ్వాల్సిందే.
ఈమెతో పాటు పుట్టిన సంతానాన్ని కూడా నువ్వు ఆ నాగిరికోనికి బలి ఇవ్వాలి మిత్రమా. అలా అయిన వెంటనే తిరిగి మరలా అదే వంశానికి చెందిన మరొక అమ్మాయిని నువ్వు మళ్ళీ తిరిగి మరలా వివాహం చేసుకోవాలి. ఆ రెండవ భార్యకి పుట్టిన రెండవ సంతానం ద్వారా ఈ కాల సర్పనిధిని పూర్తిగా మనం పొందగలం. ఇంతకాలం ఈమె కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈమె నువ్వు వివాహం చేసుకొని ఆమెను కనుక నువ్వు ఖచ్చితంగా నాగగిరికోనకు బలి ఇస్తే ఆ సంపద మొత్తం నీ వశం అవుతుంది అని ఆ షిడోష మాంత్రికుడు ఈ సూర్యరావణతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే షిడోష, నువ్వు చెప్పేదంతా నిజమేనా? సరే, తప్పకుండా నువ్వు చెప్పిన విధంగానే ఈమెను వివాహం చేసుకొని ఈమెకు కలిగిన ఆ సంతానాన్ని ఆ నాగగిరి కోనకు ఖచ్చితంగా బలి ఇస్తాను. తరువాత ఈమె చెల్లి కూడా ఉందంట, ఆమె జాతకాన్ని కూడా మీ వద్దకు తీసుకుని వస్తాను. ఆమె జాతకంలో కూడా నాగసర్పదోషం ఉంటే ఖచ్చితంగా ఆమెను వివాహం జరిపించుకొని ఆమెకు పుట్టిన ఆ రెండవ సంతానం ద్వారా మనం ఈ కాళ్ళ సర్పనిధిని పొందగలుగుతాం. బలా మిత్రమా, బలా షిడోష, నీ సహాయంతోనే ఇంతటి విజయాన్ని సాధించుకోగలుగుతున్నాను తప్పకుండా. కానీ షిడోష, ఆ కలలో వచ్చిన ఆ భయంకరమైన స్వప్నం గురించి నాకు మదిలో ఏదో చింతగా ఉంది అని ఈ యొక్క సూర్యరావణ తనతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా సూర్య, ఈ షిడోష మాంత్రికుడు నీ వెంట ఉండగా ఏ పిశాచి నిన్ను ముట్టలేదు. కానీ ఈ అడవిలో సంచరిస్తున్న ఏదో ఒక భయంకరమైన పిశాచి మనతో చేతులు కలపాలని చూస్తుంది. ఆ పిశాచి సహాయం గనక మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా కాలసర్పనిధికి మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీ ఊరిలో ప్రతి అమావాస్య రోజు ఎవరు ఆ కాలసర్ప గృహ వద్దకు వెళుతున్నారో ఆ పిశాచి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఒక విషయం గుర్తుంచుకో, నేను ఈ రోజు నీకు ఒక మంత్రించిన మాయా నిమ్మకాయని ఇస్తాను. ఆ నిమ్మకాయని నువ్వు పడుకునే తలగాడి కింద పెట్టి ఉంచు. అది మాయాదర్శిని. నీకు వచ్చే ప్రతి కళ నాకు ఇక్కడ ఈ మాయా దర్పణంపై నేను వీక్షిస్తాను. తద్వారా నీ కళలోకి వచ్చే ఆ భయంకరమైన గృహ ఎవరో, నిన్ను బలిదానమిస్తున్న ఆ వ్యక్తులు ఎవరో ఆ విషయాన్ని తెలుసుకొని దానికి పై ఎత్తు నేను వేస్తాను. ఓం శిరోష మంత్ర జపనే కాల సర్పనిధి అవాహం అని ఈ శిరోష మాంత్రికుడు తనతో చెబుతూ ఉన్నాడు. తరువాత భాగంలో ఈ సూర్యరావణ ఆమె వివాహం తరువాత భాగంలో ఈ సూర్యరావణ ఆమెను వివాహం చేసుకొని నాగసర్పగిరి కోనకు ఎలా బలి ఇస్తాడో చూద్దాం.